ఎట్లా అంటే తైలధార వలె ఉండాలి. ఎడతెరగ ఒక నూనె డబ్బాలో నుంచి ఇంకో నూనె డబ్బాలోకి వంచుతుంటే అఖండంగా పడుతుంది. తెగకుండా దార తెగి తెగి పడదు. అఖండ తైలధార వలె. అందుకనే అట్లా గాలి లేని చోట దీపం వలె దీపం ఉంటుంది. అదే దీపానికి మనము ఒక గదిలో పెట్టేస్తే గాలి లేని చోట కదలకుండా ఉంటుంది. గాలికి చెలిస్తుంటుంది. కోరికలు గాలి అనేది కోరికలకు మనసు చెల్లిస్తుంది. అయితే గాలి లేని చోట దీపం అంటే ఈ యొక్క ఆ చిత్తము ఆ పరమాత్మలో నిలకడ చెందినప్పుడు గాలి లేని చోట దీపం లాగా ఉంటుంది. తైలధార వలె ఉంటుంది. అఖండ ధ్యానం ఉంటుంది. అఖండ ధ్యానమే సవికల్ప సమాధి ఇస్తుంది. ఆ సవికల్ప సమాధి నుంచే నిర్వికల్ప సమాధి. మొదలు భగవంతుని దర్శిస్తాము, తర్వాత ఆయనలో ఐక్యమైపోతాం. ఇంకా ఇక్కడ చెప్పడానికి ఏం లేదు. ఇంద్రియాలు లేదు, ప్రపంచం లేదు, ఏం లేదు. పరమాత్మ స్వరూపం తప్ప ఇంకొకటి లేదు. సమ్యక్ చేతనావస్థలో ఉంటాడు. ఆ నిద్రని మళ్ళీ ధ్యానంలో అంటే నిద్ర అజ్ఞాన స్థితి. అది సమ్యక్ చేతనావస్థలో ఉంటాడు. అందుకని ఒకటి నుంచి అష్టాంగ యోగంలో క్రమ పద్ధతి ఏర్పాటు చేశారు కనుక మీరు అట్లా చెప్పుకున్నా కానీ ఆసనం అనేది ప్రాథమిక స్థితి, తర్వాత ప్రాణాయామ, తర్వాత ప్రత్యాహారము ధారణం చేసి ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. పోనీ ఒకవేళ డైరెక్ట్ ధ్యానం చేయాలన్నా ప్రాణాయామం చేస్తాం కదండి. ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే వెంటనే అంతర్ముఖం అవుతుంది. అందుకనే ఈ యొక్క ఆసనాలు వేయడంతో ఆగిపోరాదు, ప్రాణాయామం చేయడంతో ఆగిపోరాదు, ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. కానీ ధ్యానంలో కూడా చేసి నిద్రలోకి వెళ్ళిపోరాదు. దానివల్ల కొంత ప్రాణాయామం చేస్తే చక్కగా ధ్యానావస్థ కలుగుతుంది. ప్రాణాయామం అంటే ముక్కులు బట్టి పక్క చేసేది కాదు. రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి, అవి కాదు. ఇది సహజమైన ప్రాణాయామ. సహజం కర్మ కౌంతేయ భగవద్గీతలో చెప్పిన సహజ శ్వాసక్రియ. దాన్ని శాస్త్రోక్తంగా చేయాలి. సుదీర్ఘం చేయాలి, ఇంకా దీర్ఘం చేయాలి. వాటిని నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటున్నాం, అక్కడ నిమిషానికి ఒక శ్వాస టెక్నిక్ తీసుకోవాలి. అదే ప్రాణాయామ టెక్నిక్. ఎందుకంటే నిమిషానికి ఒకటి 30 సెకండ్స్ తీసుకోవడం, 30 సెకండ్స్ వదలడం, అంత స్లో చేసేయాలి. అది అభ్యాసం వలన అసాధ్యమవుతుంది. అది అంత చేసినప్పుడు నిమిషానికి ఒకటే శ్వాసక్రియ చేయగలుగుతాం. అప్పుడు శ్వాస మీద పట్టు లభిస్తుంది, మనసు మీద ఆధిపత్యం లభిస్తుంది. అందుకనే మనం ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్ ద్వారా మనసును వశం చేసుకోవచ్చు. అందుకని ఆసనాల కంటే ప్రాణాయామం గొప్పది, ప్రాణాయామం కంటే ప్రత్యాహారం కంటే ధారణ కంటే ధ్యానం కంటే సమాధి గొప్పది. ఒకదానికంటే తర్వాత ఒకటి వెళ్ళాలి. లేదంటే ప్రాణాయామ తర్వాత ధ్యానం చేయాలి.